ఈరోజు నువ్వు దేన్ని అంటాడుతున్నావు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకెందుకు సమాధానం లేదో, నీకెందుకు సంతోషం లేదో, నీకెందుకు నెమ్మది లేదో, నువ్వెందుకు దిగులుతో ఉన్నావు, నువ్వెందుకు భయముతో ఉన్నావు, నువ్వెందుకు టెన్షన్తో ఉన్నావు, నువ్వెందుకు భీతి చెందుతూ ఉన్నావు, నువ్వెందుకు కలవరలో ఉన్నావు? నువ్వు దేన్నో ఎంటాడుతున్నావు. ఎంటాడాల్సిన దాన్ని వదిలిపెట్టే, ఎంటాడాల్సిన యేసు ప్రభుల వారిని వదిలిపెట్టేసే, ఎంటాడాల్సిన సమాధానాన్ని విడిచిపెట్టి నువ్వు దేన్నో ఎంటాడుతున్నావు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు డబ్బుని ఎంటాడుతున్నావా, డబ్బే ధ్యేయంగా పెట్టుకున్నావా, డబ్బే లక్ష్యంగా పెట్టుకున్నావా, నువ్వు ధనాన్ని ఎంటాడుతున్నావా, ఆ ధనాన్ని ఎంటాడే ప్రయత్నంలో నువ్వు సమాధానాన్ని బాగొట్టుకున్నావు, ఆ ధనాన్ని ఎంబడించే ప్రయత్నంలో నువ్వు ప్రభువుకు దూరం అయ్యావు. ఆయన సమాధానానికే కర్త అయినటువంటి దేవుడు. అంటే సమాధానాన్ని ఎంటాడాలి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని ఎంటాడాలి. నువ్వు డబ్బుని ఎంటాడుతూ, నువ్వు ధనాన్ని ఎంటాడుతూ, దాని మార్గంలో వెళ్తూ సమాధానానికి దూరం అయ్యావు అనగా యేసు ప్రభువుకు దూరం అయ్యావు, అనగా నువ్వు సంఘానికి దూరం అయ్యావు, అనగా వాక్యానికి నువ్వు దూరం అయ్యావు, నువ్వు సత్యానికి దూరం అయ్యావు, విశ్వాసానికి దూరం అయ్యావు, భక్తికి దూరం అయ్యావు, నీతికి దూరం అయ్యావు, యథార్థతకు దూరం అయ్యావు. అందుకే నీలో సమాధానం లేకుండా పోయింది, అందుకే నీకు సంతోషం లేకుండా పోయింది. ప్రియులరా, అనేకులు తమ జీవితాల్లో ధనాన్ని ఎంటాడుతున్నారు, డబ్బుని ఎంటాడుతున్నారు. నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సమకూర్చుకోవాలి, నేను ఇంకా దాచుకోవాలి, నేను ఇంకా బంగారు చేపించాలి, నేను ఇంకా గృహాలు కట్టాలి, నేను ఇంకా స్థలాలు కొనాలి, నేను ఇంకా పొలాలు కొనాలి, నేను ఇంకా వస్తువులు కొనాలి, నేను ఇంకా వాహనాలు కొనాలి, నాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని డబ్బే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ సంపాదనలో పడి ప్రభువుని ఎంటాడాల్చిన వారు, వాక్యాన్ని ఎంటాడాల్చిన వారు, సత్యాన్ని ఎంటాడాల్చిన వారు, విశ్వాసమును ఎంటాడాల్చిన వారు, భక్తిని ఎంటాడాల్చిన వారు, పరిశుద్ధతను ఎంటాడాల్సిన వారు, నీతిని ఎంటాడాల్చిన వారు, దాన్ని ఎంటాడి ప్రభువుకు దూరమై ఈరోజు సమాధానాన్ని పోగొట్టుకొని ఉన్నారు, సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వ్యాపారము వ్యాపారము వ్యాపారం అంట నువ్వు యేసయ్యకు దూరం అవుతున్నావేమో, ఉద్యోగం అంట నువ్వు దేవుని సంఘానికి వాక్యానికి దూరం అవుతున్నావేమో, బిజినెస్ అంట నువ్వు సత్యానికి మందిరానికి సేవకులకి దేవునికి దూరం అవుతున్నావేమో.